జై పవర్ స్టార్ ట్రైలర్ ఎట్లుంది ఉత్సాహంగా జై బాబు బాబులకే బాబు బాక్స్ ఆఫీస్ పట్టులైపోతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ కి అయితే పోతున్నాం అన్నమాట. దరిద్రం ఏంటంటే మా బతుకి మేము ఒక్కరోజు కూడా టైంకి వెళ్ళాం. ఎప్పుడు చూసినా లేట్ అవుతుంది. ఎందుకు అని అడగకండి, ఒకడు ఉంటాడు దుబ్బడు, ఆడి వల్లనే లేట్ అవుతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అవుతుంది. 11:10 కి మన ట్రైలర్ లాంచ్ అయితే ఉంది. సో సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ట్రైలర్ లాంచ్ అనేది క్యాన్సిల్ చేసిరు కాబట్టి మనం విమల్ థియేటర్ కి పోతున్నాం బాలనగర్ లో. సో మనం అక్కడికి పోయిన తర్వాత లోపలికి పోనీకి ఉందా లేదా దారి, మా దగ్గర పాసెస్ కూడా లేవు, చూసుకొని పోదాం. గాయ్స్, ట్రాఫిక్ లో అయితే స్ట్రక్ అయిపోయినాం, ఏం చేయాలో అర్థమైతలే. బట్ స్టిల్ హోప్ అయితే ఉంది. హోప్ అయితే ఉంది టైం కి రీచ్ అవుతామని. విల్ సీ. మన పవర్ స్టార్ కంటే ఏది ఎక్కువ కాదు, ఇచ్చి వాడేద్దాం. నిధి అగర్వాల్ కు మేము ఒక కట్అవుట్ పెట్టిరు ఇక్కడ. యాంకర్స్ కూడా వచ్చిర్రు. సక్సెస్ఫుల్ గా తోసుకుంటూ అరుచుకుంటూ థియేటర్ లోపలికి వచ్చినాం. సరదా ఇగిపోయింది. చాలా కష్టంగా ఉంది గాయస్. లోపలికి వచ్చినాక ఏసీ ఉంది కాబట్టి బతికినాం. మన దగ్గర పాసెస్ లేవు ఫ్రెండ్స్, అయినా కానీ లోపలికి వచ్చినాం. సీట్లు అయితే ఉన్నాయి, ఎవరైనా వచ్చి లేపితే చేసేదేం లేదు, లేవాలి. ఆల్రెడీ రచ్చ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. మెల్లమెల్లగా సెలబ్రిటీస్ అందరు వస్తారు. ఇప్పుడే ఏం రత్నం గారు కూడా వచ్చారు. మా వాళ్ళు అంటే రెడీగా కూర్చున్నారు, అక్కడ ఎగ్జైట్ అవుతున్నారు బాగా. కూర్చోవాలా మీరు కూర్చోవాలి చెప్తున్నా. సో ఇప్పుడు మాత్రం ఒక పవర్ఫుల్ ట్రైలర్ లాంచ్ అయిపోయింది, మస్తుంది ట్రైలర్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం ఇంకా ఇంటికి పోవాలి ఇప్పుడు. ఉన్నాడు ఇక్కడ, ఎక్కడ ఉన్నాడు, వస్తాడు. ట్రైలర్ అయితే చినిగిపోయింది, ఇండస్ట్రీ ఇట్ కన్ఫర్మ్. పవర్ స్టార్ గారు ఇన్నిసార్లు హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అవుతుంటే ఎందుకని అర్థం కాలేదు కదా. ఈ ట్రైలర్ అందరికి ఆన్సర్ ఇస్తుంది. ఏమంటావు కిరణ్, ట్రైలర్ ఎట్లుంది? ఓపిక అయిపోయింది గాయ్స్, ఇంక ఇప్పుడు పోవాలి, ఇంటికి వెళ్ళాలి. ఫుల్ ఆకలేస్తుంది, వెళ్తామో లేదో కూడా తెలీదు, బాగా గడిచిపోయింది. ఏమో అంటున్నావు కిరణ్? జై పవర్ స్టార్. గాయ్స్, మనది మామూలు దరిద్రం కాదు. మంచిగా ట్రైలర్ చూసి ఇంటికి పోదాం అనుకుంటే దానిలో పోలీసులు పట్టుకున్నారు. అదృష్టం కొద్దీ మన దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, బండికి చలాన్లు ఏం లేవు కాబట్టి వదిలేసిరు. ఒక రకంగా ఇది మనకు కూడా మంచిగా అనుకోవాలి. ఇంకేడ చలాన్ కొడతాడేమో అనుకున్నాం. మనం ఇంకా చలాన్ కొట్టుంటే మా బాబు వేస్తుండే వెనక నుండి. ఇంటికైతే పోదాం.
పోవాలిగా తప్పదు. మామా జైలు ఎట్లుంది?